నగరంలో బీజేపీని గెలిపించారు సార్, మాకు నిధులు కావాలి సార్ అని చెప్పి అడిగే హక్కు నాకు ఉంటుంది. బల్లా గుద్ది పైసలు తీసుకొస్తాక ఆలోచించండి. అలా కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే పన్నులు పెంచుతారు, బీజేపీని గెలిపిస్తే పన్నులు పెంచకుండా ఢిల్లీ నుంచి కరీంనగర్ గల్లీకి పైసలు వస్తాయి. ఇలా కరీంనగర్ గతంలో ఎట్లుండో చూడండి. అలా పార్కులు కట్టడం, రోడ్లు వేసినాం, గుళ్ళు కట్టడం, బళ్ళు కట్టడం, స్టేడియం కట్టడం, అన్ని రకాలుగా స్మార్ట్ సిటీ నిధులు తీసుకొచ్చిన ఘనత ఇలా బండి సంజయ్ది, నరేంద్ర మోడీ గారు ఇచ్చిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇలా వాళ్ళు వీళ్ళొచ్చి ఇలా మాటలు చెప్తున్నారు. ఇవాళ ఇలా ఎవ్వరు ఏం జరగక నేను మీ ఓని మీ వాడని ఇలా మన వాడంటే నాకు ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అరే నేను పుట్టిన వాడని అభివృద్ధి చేసుకోవాలి, నా పుట్టిన వాడకి ఎక్కువ పైసలు ఇవ్వాలి, నా పుట్టిన వాడలో ప్రజలను మంచిగా చూసుకోవాలి, పుట్టిన వాడకు ఇండ్లు ఇవ్వాలి, పుట్టిన వాడకు పెన్షన్లు ఇవ్వాలి, పుట్టిన వాడ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, పుట్టిన వాళ్ళలో లైట్లు పెట్టాలి, పుట్టిన వాడకు గుడి కట్టాలి, పుట్టిన వాడకు బడ్డీ కట్టాలి. ఒక స్వార్థం నాకు ఉంటుందక్క. నేను మీ ఓన్ ఎప్పుడు చూసినా ఓట్లు నాకు ఎక్కువ వస్తాయి. ఆ ప్రేమతోనే మళ్ళీ మీ ఆశీర్వాదం కోసం మేము వచ్చినాక ఒక్కసారి ఆలోచించాక మాయ మాటలు చెప్పకండి, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మకండి. అడిగారు కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఏమన్నాయా 2,500 రూపాయలు ఏవి, 4,000 రూపాయలు ఏవి, మా తులం బంగారం ఏది, మా స్కూటీలు ఏవి, మా పిల్లలకు ఉద్యోగాలు ఏవి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అడిగని గంగుల కమలాకర్ వస్తే 11 సంవత్సరాలు మీకు అధికారం ఉన్నారు, ఒక్క రోడన ఇచ్చిన మీ రాష్ట్ర ప్రభుత్వ పైసల నుంచి, ఒక్క మోరన కట్టించిన మీ రాష్ట్ర ప్రభుత్వ పైసల నుంచి, ఒక లైట్ అన పెట్టిన మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇలా మోడీ గారు పైసలు ఇస్తే ఇలా మీ పైసలు చెప్పుకోవడానికి సిగ్గుందా లేదని చెప్పి అడుగురాక. ఇలా నేను ఎంపీ గెలిపించాక మొన్న పేపర్ టీవీలలో చూసిరు మీరు, ప్రభుత్వ పాఠశాలలో ఎవరు చదువుకుంటారు, పేదోళ్ళు చదువుకుంటారు, పేద పిల్లలు చదువుకుంటారు. నేను మొన్న 10వ తరగతి జరిగే గవర్నమెంట్ స్కూల్లో 10వ తరగతి జరిగే అమ్మాయిల అబ్బాయిలందరికీ 20,000 సైకిల్ ఇచ్చినాక, 20,000 సైకిళ్ళు దేశంలో ఏ ఎంపీఎలే 20,000 సైకిల్, ఒక్క సైకిల్ 5,000 రూపాయలు చొప్పున బ్రాండెడ్ సైకిల్. ఇలా 20,000 సైకిల్ ఇచ్చిన వ్యక్తి మీ బండి సంజయ్. నేను చెప్పిన ఇంకా 3 నెలల లోపల మళ్ళీ 9వ తరగతి జరిగే పిల్లలకు కూడా సైకిల్ ఇస్తా అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పినాక ఇలా మీటింగ్ పెట్టిన సార్లు చెప్పారు, సార్ అంత పేదోళ్ళు సార్, ఆ పేదోళ్ళు కలెక్టర్ కావాలి, ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని చెప్పి వాళ్ళు కష్టపడుతుంది సార్, కానీ ఫీజుకు పైసలు లేవు సార్ అని చెప్తే నా జీతం నుంచి ఆ 10వ తరగతి పిల్లల పరీక్ష ఫీజు కట్టిన వ్యక్తిని నేనక్క. పైసలు ఉంచుకుంటాను కాదక్క. నేను నా ఇల్లు చూడు, నా ఇల్లు అనుకుంటారు కావచ్చు, ఇవన్నీ సిఎస్ఆర్ ఫండ్స్ మాట్లాడుతున్నాక. నేను మంత్రిని కాబట్టి పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు నా దగ్గరకు వస్తారు, కంపెనీ వాళ్ళు వస్తే పేదోళ్ళకు సహాయం చేయని చెప్పి పేదోళ్ళుకుంటే తప్ప నా ఇల్లు చూడక, నా ఇల్లు గుడిసె కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. ఇన్ని పైసలు ఎందుకు ఖర్చు పెట్టాలక? నాకు ఇల్లు కట్టుకోరాదా, వ్యాపారాలు చేయరాదా? నేను అమ్మవారి భక్తునక్క, తప్పు అయ్యా, నేను తప్పు చేస్తే అమ్మవారు నన్ను క్షమించేది. మీ లెక్క కుటుంబం మాకు కూడా ఉందక్క, మీ లెక్క కుటుంబం నాకు కూడా ఉంది. నా కుటుంబంతో ఎప్పుడు ఉండక్క. నేను నా భార్య అన్నది లేదు నువ్వు వెళ్ళిపో, సమాజాన్ని సేవ అని చెప్పండి. 109 కేసుల కన్నా మీద 109 కేసులు పెట్టండి కేసీఆర్, కానీ భయపడక కేసీఆర్ మెడలు పట్టి బయటకు గుంజుకొచ్చినాక నేను 9 సార్లు జైలుకి పంపినాక నేను నన్ను ఇంట్లోకి వెళ్ళి గొర్ర గుంజుకపోయి రాత్రి అంతా తింపి ఇష్టపెడితే భయపడక 9 సార్లు జైలుకి వెనక, ఇక్కడనే గొడవతి ఇక్కడ జైలుకి వెనక నేను 9 సార్లు జైలుకి పోయినా అయినా కూడా ఎక్కడ భయపడలే. మా అమిత్ షా గారు చెప్పారు, సార్ నా మీద 109 కేసులున్నాయి సార్, 9 సార్లు ఈ పేదోళ్ళ కోసం కొట్లాడితే జైలుకి పోయినా సార్ అంటే, ఏ బండి సంజయ్ నువ్వు పేదోళ్ళ కోసం కొట్లాడి 109 కేసులున్నాయి కాబట్టి 9 సార్లు జైలుకి పోయినా కాబట్టి నేను హోమ్ మినిస్టర్ చేస్తున్నా అని చెప్పి నన్ను హోమ్ మినిస్టర్ చేసిండక్క. మీరు అనుకుంటున్నారు 109 కేసులు ఉంటే పొద్దున పోయి కోర్టు నిలబడితే నడుమంతా గుంస్తుందక్క. నన్ను రాష్ట్ర అధ్యక్షుని చేసినాక ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం 150 రోజులు 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసినాక నాకు గుండెపోటు ఉన్నది, స్టంట్ ఉన్నది. ఎండలు తిరగద్దు, వానలు తిరగద్దు, వర్షంలో తిరగద్దు, చలిలో తిరగద్దు, అయినా భయపడలే. ఆ తల్లి అమ్మవారిని నమ్ముకున్నా, ఆ అమ్మవారి ఆశీర్వాదంతో 150 రోజుల పాటు ఎండలో వర్షంలో చలిలో
1600 కిలోమీటర్లు తిరిగి ఇలా మీ సమస్యలు ఏందో తెలుసుకున్నా కాబట్టి ఇలా మీ సమస్యలు పరిష్కరించడానికి ముందుకు వస్తున్నాక అందుకే ఇన్ని 100 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నా. మొన్న 134 కోట్ల రూపాయలు తీసుకొస్తాక నీళ్ల కోసం. ఇప్పుడు 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ టెండర్ అయి ఉన్నాయి. మా రమేష్ అంతంలో 50 కోట్లు రాగానే అన్న ఆయనతో మంగళవాడ రోడ్డు ఖాళీ ఉన్నది దానికి వేయించుకుంటాడు. 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఈ రోడ్డు వేయించే బాధ్యత నాదక్క. ఈ రోడ్డు రోస్టాకీస్ రోడ్ వేయించే బాధ్యత నాది. ఇలా ఎక్కడ రోడ్లు పెండింగ్ ఉన్నాయో ఆ రోడ్లన్నీ మేం తీస్తాం. ఇలా కాంగ్రెస్ వాళ్ళు గెలువని పార్టీకి ఓటేస్తే ఇలా వీళ్ళు గెలిపియాలి. ఇలా మేయర్ మనం అవుతున్నాం, పక్కా మేయర్ మీ ఆశీర్వాదంతో మేము అవుతున్నాం. ఇలా మేయర్ కానీ వేరే పార్టీకి ఓటేస్తే పైసలు ఎట్లా వస్తాయి? ఇలా ఢిల్లీ నుంచి పైసలు రావాలి. పైసలు రావంటే పూర్తోకి వెళ్తే పైసలు ఇస్తారు మోడీ గారు. ఇలా పైసలు ఇష్టడానికి ఓటేక మీరు వేటలు కొట్టేస్తే మీ సమస్యలు ఎట్లా పరిష్కారమై ఒక్కసారి ఆలోచించండి అక్క. అందుకే ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఈ కరీంనగర్ అభివృద్ధి ఏందో మేము చూపడతాం అక్క. నేను మాట ఇస్తే తప్పే వ్యక్తిని కాదు, మోసం చేసే వ్యక్తిని కాదు, పని కాకుండా తెగించి కొట్లాడి సాధించే వ్యక్తి మీ బండి సంజయ్. అందుకే 11వ తారీఖు నాడు ఉదయమే లేవండి, మంచిగా మీ కుటుంబ సభ్యులతోని అందంగా తయారుగా అంటే బ్యూటీ పార్లర్లు వేరు మళ్ళా పొద్దున సకుటుంబ సమేతంగా తయారు కానీ దేవుణ్ణి మొక్కుర్రి. ఆయనతో పోయి మీరు పోవాలి, మీ ఇంటి పక్కలు తీసుకోవాలి, మీ ఇంటి ముంగటోళ్ళు మీ చుట్టాలు ఎక్కడున్నా అందరు కలిసి 7 గంటలకే పోయి మీ అమూల్యమైన ఓటును వాళ్ళ భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు మీద ఓటేసి మీరు గెలిపించాల్సిందిగా మీ అందరు కొడుతున్నా. ఇలా ముస్లిం మహిళలు మా చెల్లెలు వచ్చారు, ఏడవైనా ముస్లిం మహిళలు మా చెల్లెలు వచ్చి ఈసారి బీజేపీ పువ్వు. నిన్న ముస్లిం మహిళలను కలవడానికి వచ్చారు. వాళ్ళ 15 మంది వచ్చారక 15 మంది వాళ్ళ చేతుల మీద కమలం పువ్వు వేసుకొని, బుర్గా వేసుకొని, వాళ్ళ చేతుల మీద కమలం పువ్వు వేసుకొని అన్నా ఈసారి ముస్లిం మహిళల ఓట్లన్నీ కూడా ఇగో పువ్వు గుర్తుకని చూపెట్టిరక. త్రిబుల్ తలాక్ చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ అక్క. ఇలా ముస్లిం మహిళల భవిష్యత్తును కాపాడేది భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ వాడు కాపాడాడు, వాళ్ళకు వాళ్ళ ఓట్లు కావాలి తప్ప వాళ్ళ క్షేమం ముఖ్యం కాదు. అందుకే ఏరికైనా ముస్లిం మహిళలు వస్తున్నారు, షాలోలు కప్పుతున్నారు, సన్మానం చేస్తున్నారు, పూలు చల్లుతున్నారు, బొట్లు పెట్టి ఆశీర్వదిస్తున్నారక. కాబట్టి మేము అందరి మంచి చూసుకోవాలి మేము అనుకుంటున్నాం. కాబట్టి 11వ తారీఖు మీ అమూల్యమైన ఓటేసి ఇటు టింకు చంద్రను, ఇటు మా గుగ్గిల మంజులక్కను ఇద్దరికి ఓటేసి అందరితో కలిసి ఉంటుందక్క. పాపం ఎవరిని ఏమన్నది, ఇంటికి వస్తే చాయ్ వస్తుంది, పంపుతుంది. నేను చాలాసార్లు ఈ రమేష్ అని మంచిగా చూసుకోక మొత్తం ఉన్న పైసలను బయట పెడుతుందని చెప్పిన నేను. కానీ దయచేసి ఓటు వేస్తారు కదక, గట్టేసి అప్పుడు ఎత్తలేదక చెప్పబడ్డారు. ఇంత బాధ ఎప్పుడు కూడా మీకు ఇంత బాధ అర్థమవుతలేదండి. ధైర్యంగా ఓచేదాక పోచాలేదా? పక్కా ఏ గుర్తుకేస్తారు ఓటు? పైసలు పోతే గట్టిగా పొర్రి పక్కా మీ ఓట్లు జరపవక్క. మీరు మీ కరీంనగర్లో ఎవరినా కూడా వారు వంచలకనే మా 2 డివిజన్లు మొత్తం పువ్వు అంటున్నాం. మీరు కూడా పువ్వు గుర్తు కోటమని చెప్పి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేయండి. అవసరమైతే ఒక్కసారి బండి తీసుకొని పోయి ఇలా పువ్వు గుర్తు కోటేసి ఇలా కరీంనగర్ మేయర్ మాకు అప్పచెప్తే నిధుల వరదని తీసుకొస్తాం. మీ కాళ్ళ ముందు, మీ కళ్ళ ముందు అభివృద్ధి చూపడతామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మా అక్క చెల్లెలకు, అన్నాదమ్ములు అందరు కూడా శిరస్సు వచ్చి దండాలు పెడుతూ మళ్ళా చెప్తున్నక్క, ఈ వాడ నాది, నేను పుట్టింది ఈ వాడలో, నేను పెరిగింది మాత్రం అక్కడ. ఇలా ఇక్కడ ఈ గల్లీలు తెలుసు, ఈ గల్లీలో ఉన్నటువంటి ప్రజలందరూ తెలుసు, ఈ గుడి చరిత్ర తెలుసు, వినాయకుని చరిత్ర తెలుసు, ఈ గల్లీలో చరిత్ర తెలుసు, ఈ శివాలయం కూడా తెలుసు. శివాలయం నేను పొద్దున 3 శిశు మందిరాలు చదువుకుంటున్నా. నేను రమేష్ ఈ బంజర్ దొడ్డి అక్కడ శిశు మందిరాల